ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగటం, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇది జరగాలి. సరే, ఏఐ క్వాంటం అలాగే అమరావతి విశాఖకి సవాళ్ళు, జర్నలిస్టులు అరచడి అదాని కోసం వేట, ఇది సెకండ్ పార్ట్. మొదటిది ఈరోజు నారా లోకేష్ మంత్రి ఆయన శాసనసభలో మాట్లాడారు. విశాఖకు నీటి కొరత వస్తుంది, మేమేదో డేటా సెంటర్లు పెట్టేసి నీళ్ళన్నీ వాటికి ఇస్తామని చాలా ప్రచారం చేస్తున్నారు కొంతమంది. ప్రతిదాన్ని కూడా తప్పుదోవ పట్టించినారు. డేటా సెంటర్లు అనేవి రావాలి, తప్పదు, ఈ క్రమాన్ని మనం ఏం ఆపలేము, ఇవి రావాల్సిందే. అయితే వీటికి నీళ్లు కావాలి, కానీ ఈ నీళ్ళ కోసం మేము సిటీకి ఇచ్చే నీళ్ళని మేమేమి డిస్టర్బ్ చేయము. వీటికి 3 TMCల నీళ్లు కావాలి, ఈ నీటికి మేము వేరే ఏర్పాటు చేస్తాము అని ఆయన హామీ ఇస్తున్నారు. రెండవది, ఇది భారతదేశం యొక్క సార్వభౌమత్వంతో ముడిపడిన అంశం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అనేక మంది అడిగినప్పటికీ మేము అవకాశం ఇవ్వట్లేదు, మేము జాగ్రత్తగా వెళ్తున్నాము అంటే మొత్తం మీద ఆయన చెప్తుంది మేము జాగ్రత్తగా ఉంటున్నామని. కానీ నిన్న కూడా మనం మాట్లాడాము, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు లాంటి చాలా ప్రముఖమైన కూటమి నాయకులు, మాజీ మంత్రులు కూడా ఒక ఆందోళన, అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. విశాఖపట్నంలో వేడి పెరుగుతుందా, నీటి కొరత వస్తుందా, కరెంటు ఎంత ఖర్చు అవుతుంది, రెండోది భూములన్నీ ఇలా కేటాయిస్తే ఏం జరుగుతుంది, ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. రెండోది సార్వభౌమత్వం. లోకేష్ సార్వభౌమత్వం అంటున్నారు, కానీ ఇక్కడ సార్వభౌమత్వం ప్రశ్న పెద్దగా లేదు. ఎందుకంటే డేటా సెంటర్లు పూర్తిగా వాళ్ళకి చెంది ఉంటాయి. ఇది స్టోరేజ్ కోసం వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, కానీ పరిశోధనలో మనల్ని ఏం భాగస్వాములను చేసుకోవట్లే వాళ్ళేమి. ఒకసారి వచ్చిన తర్వాత ఆ డేటా ఎలా అవుతుంది, మిగతా వాళ్ళ ప్రభావము అన్నది ఒక సందేహాలు నిపుణులకే ఉన్నాయి. ఇవి కేవలం రాజకీయ ప్రశ్న కూడా కాదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంత గ్రిప్పుతో ఇంత పెద్ద వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్న తర్వాత మన డేటాకు ఉండే సేఫ్టీ ఏంటి, ఇట్లాంటి సందేహాలు ఉన్నాయి. అవి మనమేమి చెప్పలేము, అవి సాంకేతికంగా తేలాల్సిందే. నీరు అయితే చాలా భారీగా కావాలి, కరెంట్ అయితే చాలా విపరీతంగా కావాలి. ఇప్పుడు అది ప్రత్యక్షంగా ఏముండదు. ప్రత్యక్షంగా చూసినప్పుడు మీరు వాటి కోసం సొంత క్యాప్టివ్ పవర్ జనరేషన్ అనే మీరు అంటారు. కానీ ఏం జరుగుతుందంటే ఇక్కడ కేటాయించాల్సిన నిధులు, ఇక్కడ ఉండాల్సిన ఫోకస్ అటు మారిపోతుంది. భారీగా వాళ్ళు అక్కడ చేస్తారు కాబట్టి. అందుకని విశాఖపట్నంలో కానీ అది అమరావతి కూడా, ఇప్పుడు విశాఖపట్నం ఏఐ అంటే అమరావతి క్వాంటమ్ అంటున్నారు. సో క్వాంటమ్ టెక్నాలజీకి కూడా సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉంటాయి. వీటి మీద సవాళ్లే లేవని చెప్పడం సరికాదు. సవాళ్ళు తప్పకుండా ఉంటాయి, కానీ మాకు కంటింజెన్సీ ప్లాన్స్ ఉన్నాయని చెప్పింది అది ప్రాక్టికల్గా వాళ్ళు నిరూపించుకోవాల్సిందే. అది ప్రజల ఆచరణలోనే చూస్తారు. సందేహాలు మటుకు దట్టంగా అలుముకొని ఉన్నాయి. అవి వేరే ప్రతిపక్షం నుంచి రావట్లేదు కదా. ఇప్పుడు శాసనసభలో మాట్లాడిన వాళ్ళందరూ సొంత దళాలకు సంబంధించిన వాళ్లే కదా. అందుకనే మీరు ఇదే అమరావతి సమస్య కూడా మొన్న మనం మాట్లాడాం. అమరావతి దాని మీద న్యూయార్క్ టైమ్స్ స్టోరీ, ఆ విషయాలు వాళ్ళు ఆ స్టోరీలో కూడా ఈ విషయాలు రాశారు చాలా స్పష్టంగా. ది ఛాలెంజెస్ ఆర్ మెనీ అని చెప్పాడు. తర్వాత ఆ ఛాలెంజెస్ కూడా చెప్పారు, కానీ Mr. Naidu's ambitions will also have to be tested against a routine reality in India. Scandals around the failings of newly built infrastructure, from bridges collapsing to an airport flooding. వంతెనలు కూలిపోవడం దగ్గర నుంచి విమానాశ్రయాలు జలమయమైపోవడం వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన సమస్యలు చాలా వస్తున్నాయి భారతదేశంలో. ఇది ఒక వాస్తవికత, మీకు తెలుసు కదా. మొన్న ప్రధానమంత్రి గారు రాజధాని సమీపంలో నోయిడా విమానాశ్రయం ప్రారంభిస్తే అది 20 రోజుల్లో అది మొన్న జలమయమైపోయి ఒక చిన్న సైజు దుమారం రేగింది. సో వంతెనలు కూలిపోవడం అంటే ఇవి ఈ మధ్య 17-20 వంతెనలు కూలిపోయినాయి. ఇన్ఫ్రా సంబంధించి కూడా నితిన్ గడ్కరీ భలే చేస్తాడనుకున్న ఒక 57 చోట్ల వీటికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఇలాంటి సమస్యలు ఇక్కడ కూడా వస్తాయేమో, ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంటుందంటే విజయరామరాజు ఈయన చైర్మన్, వైస్ చైర్మన్ సిఆర్డీఏకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చూస్తారు కాబట్టి పర్వాలేదు, మేము న్యూ స్టాండర్డ్ చేస్తామంటూ ఒక మాట అన్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ మనీ ఈజ్ నాట్ దేర్ ఎనీమోర్ ఇన్ ఇండియా, వీ కెనాట్ సే దట్ ఎనీమోర్ అన్నారు. డబ్బు సమస్యలు ఏం రావని అయితే మనం చెప్పలేము. భారతదేశంలో మటుకు ఇప్పుడు పరిస్థితి అదే ఉంటుందని. ఇది కాకుండా ఇంకో ముఖ్యమైన అది న్యూయార్క్ టైమ్స్ స్టోరీలో ఒక ముఖ్యమైన అంశం ఉంది.
ఇది ప్రధానమైనది క్వాంటమ్ వ్యాలీగా ఎందుకు మారుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎక్కడ పడిపోయారో ఇది చెప్పారు. Late in 2024, months after taking office, he invited a group of scientists from South India's premier technology institution, the IIT Madras, to his residence. The institute's director V. Kamakoti appealed to Mr. Naidu's ambitions by pitching what he saw as a technological race of the future, quantum computing. ఈ కామకోటి అనే ఆయన ఈ ఐఐటికి సంబంధించిన డైరెక్టర్ ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఎక్కిచ్చారు. క్లాసికల్ కంప్యూటింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు మీట్ ది డిమాండ్స్ ఆఫ్ ది ఫైనాన్స్, అగ్రికల్చర్ అండ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్, హీ టోల్డ్ మిస్టర్ నాయుడు, వైల్ మార్కెట్ బెనిఫిట్స్ కుడ్ బి ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ అవే. ఇది ఆయన డైలాగ్, ఇది వాళ్ళు కోట్ చేసింది. వైల్ మార్కెట్ బెనిఫిట్స్ కుడ్ బి ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ అవే, మిస్టర్ కామకోటి సెడ్, వరల్డ్స్ మేజర్ పవర్స్ అండ్ లార్జెస్ట్ టెక్ కంపెనీస్ వర్ ఇన్వెస్టింగ్. అంటే మార్కెట్ లాభాలు రావడానికి సమయం పట్టొచ్చేమో కానీ ఈ జైంట్స్ వచ్చాయి అని. సో ది నెక్స్ట్ సెంటెన్స్, మిస్టర్ నాయుడు వాజ్ సోల్డ్. మిస్టర్ నాయుడు వాజ్ సోల్డ్. కామకోటి గారు డైరెక్టర్ గారు ఈ మాటలు చెప్పారు. సోల్డ్ అని నేను సోల్డ్ అనే మాట రకరకాలు కాబట్టి నేను దీన్ని ప్రిసైజ్గా కూడా చూస్తే ఇక్కడ ఏంటంటే కన్విన్స్ అయ్యాడని, ఎక్కింది అంటారు చూడండి, ఆయనకి అది ఎక్కింది, ఆయన బుర్రకి ఎక్కింది. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అలా పిక్చర్లోకి వచ్చింది. ఈజ్ టేకింగ్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్, కామకోటి సెడ్. ఈ పదాలు మీరు జాగ్రత్తగా గుర్తించండి సార్, నేనే ఒక్కటి కూడా చెప్పట్లేదు, ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరిగింది కాబట్టి. అందువల్ల లోకేష్ హామీ ఇవ్వటము ఇంకొకటి అయితే మటుకు అభినందనలు ఎంత ఉన్నాయో సందేహాలు సవాళ్ళు కూడా అంత తీవ్రంగా ఉన్నాయి. ఇందులో పర్యావరణవి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఫైనాన్స్, అగ్రికల్చర్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ అవి కాదు, ఆఖరి కంప్యూటర్ కూడా కాదు, నెక్స్ట్ జెన్ ఏఐ క్వాంటమ్ నెక్స్ట్ అనుకుంటే అది చెక్ చేశాను నేను. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది రియలైజ్ అవ్వడానికి ఎంత సమయం పట్టవచ్చు అని. అట్లీస్ట్ ఒక 10 years. ఇదే కథనం ప్రకారం, ఇదే ఇందులోనే ఉన్న కథనం ప్రకారం 2029 నాటికి 2029 చివరకు 88,000 మంది ఇంజనీర్లు ఇక్కడ ఉంటారు అని ఈ కథనం చెప్తుంది. 2029 చివర, నోట్ ది టైం. 2029 ఏప్రిల్లోనో మేలోనో ఎన్నికలు రావాలి. అంటే ఈ ప్రభుత్వ పదవీ కాలంలో కాదు, ఇది జరుగుతూ ఉంటుంది అనే మాట చెప్తున్నారు. ఇవన్నీ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి. ఇక మిగతా విషయాలు ఎలా ఉంటాయి ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన రెండోది జర్నలిస్టుల అరజడి, అదాని కోసం వేట. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ క్వాంటమ్ అయినా ముఖ్యంగా ఏఐ డేటా సెంటర్లైనా ఇవి పెట్టేది అదాని, అంబానీలు, గూగుల్తో కలిసి తప్ప మన పాత్ర పరిమితమైంది. మనం సదుపాయాలు కల్పించడం మన పాత్ర. కానీ అదాని గ్రిప్ ఎంత ఉందంటే నిన్న గుజరాత్ పోలీసులు, దర్యాప్తు సంస్థలు రవి నాయర్ అనే జర్నలిస్ట్ ఇంటి మీద దాడి చేశారు. ఆయన లేడు. వాళ్ళ అబ్బాయి ల్యాప్టాపు, అలాగే ఆయన ఫ్రెండ్ సాక్షి అని ఒక ఆయన ఉంటే ఆయన ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా లాక్కొచ్చారు. వీళ్ళు చేసిన తప్పేమంటే అదానికి వ్యతిరేకంగా వాషింగ్టన్ పోస్ట్లో కథనం రాశాడు రవి నాయర్. ఏం రాశాడు అంటే అదానికి సంబంధించిన పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ దాంట్లో ఎల్ఐసి పెట్టుబడులు పెట్టింది. అదాని ఒక దశలో మనకు తెలుసు కదా, షేర్ మార్కెట్లో అదాని కంపెనీ వాల్యూస్ బాగా పడిపోతున్నప్పుడు ఎల్ఐసి అక్కడ పెట్టుబడులు పెట్టించడంలో అదాని పలుకుబడి ఉపయోగించారు అని రవి నాయర్ వాషింగ్టన్ పోస్ట్లో కథనం రాశారు. ఇది ప్రపంచమంతా సంచలనం సృష్టించింది. తర్వాత ఎల్ఐసి వాళ్ళు వివరణ ఇచ్చారు, మేము మామూలుగానే పెట్టాము అని. మామూలుగా సంస్థలు అలాగే ఇస్తారు. కాబట్టి రవి నాయర్ దుష్ప్రచార కథనం రాశాడు కాబట్టి అతని మీద సెర్చ్ చేయండి అని అహ్మదాబాద్ హైకోర్టు పిలిపించింది. ఇదొక ఎక్స్ట్రాడినరీ. హైకోర్టు తనకు తాను మీరు దర్యాప్తు చేయండి అని సుమోటోగా చెప్పడం సాధారణంగా జరిగింది. వాళ్ళ అబ్బాయి ల్యాప్టాప్ ఎందుకు తీసిపోయారు, స్నేహితుడి ల్యాప్టాప్ ఎందుకు తీసిపోయారని ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఈరోజు నిరసన తెలిపింది. ఢిల్లీ ప్రెస్ క్లబ్ అంటే దేశానికి జాతీయ ప్రెస్ క్లబ్ కింద లెక్క కదా. జర్నలిస్టులు ఏదైనా రాస్తే దాని మీద కరెక్షన్ వేయచ్చు, కేసు వేయచ్చు, కానీ ఈ ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా తీసుకుపోవడం ఏంటని నేను ఈ చివరి స్టోరీ పార్టీ దీనికి కలిపి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ గ్రిప్ అంత ఎక్కువగా ఉంది ఈ వ్యవస్థ మీద, ఈ మీడియా మీద, ఇప్పుడున్న పరిస్థితుల మీద.
సో ఇవి ఎలా ప్రభావం చూపిస్తాయి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మీద? ఈ కథనంలో కూడా మొదట అదే ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఉన్న ఆర్థిక సమస్యలు అవన్నీ చాలా వివరంగా రాశారు. వీ హ్యావ్ టు వాచ్ అవుట్. అది విశాఖపట్నం అయినా అమరావతి అయినా. మొన్న అమరావతికి సంబంధించి శ్రావణ్ కుమార్ స్థానిక శాసనసభ్యుడు చెప్పారు. విశాఖపట్నం గురించి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రులు చెప్తున్నారు. వీ హ్యావ్ టు టేక్ నోట్ ఆఫ్ దీస్ థింగ్స్, అంటే గమనంలోకి